చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో భయము భక్తి కలిగి నీకు జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు అంటే సరి చేసుకుని ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అండి ఈరోజు 4th డే యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ పార్ట్ 11 అండి. పార్ట్ 11. పార్ట్ 11. నిన్నటి వరకు చెప్పింది ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మొన్న వచ్చిన వాళ్ళు నిన్న వచ్చిన వాళ్ళు కూడా అందరికీ మీరే కాబట్టి మళ్ళీ నేను చెప్పకుండా పాఠంలోకి వెళ్ళిపోతున్నాను. పార్ట్ 11 ఏంటంటే ప్రేమలో సంపూర్ణత. ప్రేమలో సంపూర్ణత. ప్రేమలో సంపూర్ణత. ప్రేమలో రకాలు ఉండవండి. ప్రేమకు 4 ముఖాలు ఉంటాయి. నిన్న అదే మనం చెప్పుకుంది, అవునా? ప్రేమకు 4 ముఖాలు ఉంటాయి. అవి ఏంటంటే అగాపే ప్రేమ, ఫిలియో ప్రేమ, ఎరోస్ ప్రేమ, స్టోర్జీ ప్రేమ. అగాపే ప్రేమకున్న మళ్ళీ 2 ముఖాలు ఏంటంటే గద్దింపు, పోషించి సంరక్షించడం నేను చెప్పాను మీకు. మరి ఫిలియో ప్రేమకి, స్టోర్జీ ప్రేమకి, ఎరోస్ ప్రేమకి గద్దింపును పోషించి సంరక్షించడం ఉండదా? ఉంటుందండి. కామన్గా అన్నిట్లో కూడా ఏముంటుందంటే అన్ని ప్రేమల్లో దేవునికి, దేవుని పిల్లలకి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, భార్యాభర్తలకు, ప్రేమికులకు ఉండే అన్ని ప్రేమల్లో కూడా గద్దింపు ఉంటుంది, పోషించి సంరక్షించడం కూడా ఉంటుంది. అంటే కామన్గా ఈ లక్షణాలన్నీ కూడా 4 ప్రేమలకి వచ్చేస్తాయి. ఒక్క లైంగిక సంబంధం అనేది మాత్రమే ఎరోస్ అనే ప్రేమలో మాత్రమే ఉంటుంది. మరి పాపములు ఎన్ని రకములు? పాపాలు ఎన్ని రకాలండి? మీరు అదే కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాపం అనేది ఒకటే. పాపమునకున్న ముఖములు 7. అర్థమైంది మీకు? 7 ముఖాలు ఏంటో చెప్పగలరా? మర్చిపోయారా? పొరపాటున చేసే పాపాలు, దేవుని విషయంలో అంటే సంఘ సభ్యుల విషయంలో చేసే పాపాలు, నిత్య పాపము, మరణకరమైన పాపము, సులువుగా చిక్కులు పెట్టే పాపము, దురభిమాన పాపము, చివరిది బుద్ధిపూర్వక పాపం. ఇన్ని ముఖాలు ఉన్నాయి పాపానికి. ప్రేమకు ఎలాగ ముఖాలు ఉన్నాయో పాపానికి కూడా ఇన్ని ముఖాల రూపంలో ఉంటుంది. పాపంలో రకాలు మాత్రం ఉండవండి, గుర్తుంచుకోండి, అబద్ధం చేసుకోవద్దు. ఇన్ని విధాలుగా మనకు పాపంలో పడే అవకాశం ఉందని మీకు చెప్పడం జరిగింది. అలాగే ప్రేమలో కూడా రకాలు ఉండవు, పాపంలో కూడా రకాలు ఉండవు. పాపానికి చిన్నదైనా పెద్దదైనా శిక్ష ఉంటాయి. ఓకేనా? ఈ 11వ భాగంలో మనం ప్రేమలో సంపూర్ణత లేదా పరిపూర్ణత ఎలా వస్తుంది అనేది నేర్చుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యేసుక్రీస్తు తన వారందరినీ ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి. అంటే ప్రేమించే విషయంలో యేసుక్రీస్తు ఏం చేశాడంట? సంపూర్ణంగా ప్రేమించాడంటండి. సహజ లక్షణాన్ని సంపూర్ణంగా దేవుని విషయంలో నెరవేర్చాడు. ఇప్పుడు మనం కూడా సంపూర్ణంగానే నెరవేర్చాలి. సంపూర్ణంగా ప్రేమించడం అంటే ఏమిటనేది ఈ పాఠంలో మనం నేర్చుకుందాం. మనకు దేవుడు ఇచ్చిన సహజ లక్షణమైన ప్రేమను మనం సంపూర్ణంగా చూపించగలగాలి. అది చేస్తే ప్రేమ అనే సహజ లక్షణాన్ని సంపూర్తిగా మనం మన జీవితంలో చూపించినట్లు. మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఇలా చేస్తే నీ ప్రేమ సంపూర్ణమైనట్లుందా? చూద్దాం. మత్తయి సువార్తలో ఉందండి, 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఈ పనిగా మనం చేస్తే మన సహజ లక్షణమైన ప్రేమ అనేది సంపూర్ణంగా నెరవేర్చినట్లు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా
మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఇదండి, ప్రేమలో మనం పరిపూర్ణలం అయ్యాము. ప్రేమలో పరిపూర్ణత వచ్చింది, ప్రేమలో సంపూర్ణత వచ్చిందని మనకి ఎలా తెలుస్తుందని బైబిల్ గ్రంథం ఆధారంగా చూస్తే, శత్రువులను వాళ్ళని ప్రేమించండి, వీళ్ళు ప్రేమించండి అంత ఓకే, కానీ వాళ్ళు ఏంటంటే ఏకంగా శత్రువులనే ప్రేమించండి. నేనేం చెప్పింది కాదు, ఇది దేవుడు చెప్పింది. మన ప్రేమ అనే సహజ లక్షణం సంపూర్ణం ఎప్పుడవుతుందంటే శత్రువులను ప్రేమించినప్పుడు. మరి శత్రువులను ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో అప్పుడే మన సహజ లక్షణాన్ని మనం ప్రేమ అనే సహజ లక్షణం 100% నెరవేర్చినట్లు. 44 వచ్చిన చూడండి, దాంట్లోనే చదవండి. శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారికి ప్రార్థన చేయుడి. లోకసువార్త 6:27 వచ్చిన చూడండి. ఇదే మాట లోకా గారు కూడా రాశారు. 6:27 వచ్చిన లోకసువార్త 6:27 వచ్చిన. మీ ఏమనగా మన ప్రేమ పరిపూర్ణం అవ్వాలి అంటే శత్రువులను ప్రేమించండి, ద్వేషించే వారికి మేలు చేయండి. అక్కడ ఏం చేయమన్నాడు అంటే ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు, ఇక్కడేమో మేలు చేయండి అన్నాడు. ఇది యేసుక్రీస్తు బతికుండగా చెప్పిన మాటలు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చెప్పబడిన మాట చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 12:20 వచ్చిన. రోమీయులకు రాసిన పత్రిక 12:20 వచ్చిన. ఆగండి, రోమీయులకు రాసిన పత్రిక 12:20 వచ్చినంత మనకి శత్రువులకు సంబంధించిన 3 మాటలు పూర్తయిపోతే మొదటి 2 మాటలు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నేను ప్రేమ అనే సహజ లక్షణాన్ని సంపూర్ణంగా నెరవేర్చి పరలోకానికి వెళ్ళిపోయాను. దేవుడు నాకు మీకు ఇచ్చిన సహజ లక్షణమైన ప్రేమని మీరు కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేరిస్తేనే మీరు కూడా పరలోకానికి వస్తారు. మీ ప్రేమ ఈ 4 రోజులు మీరు విన్నట్టుగా అన్ని ముఖాల్లో చూపించే ప్రేమ కన్నా ఇంకో ప్రేమ ఏంటంటే శత్రువులను ప్రేమించే మనసు మీకు రావాలి. వాళ్ళ గురించి ప్రార్థన చేసే మనసు రావాలి. వాళ్ళకి అవసరమైతే మేలు చేసే మనసు మనకు రావాలి. వాస్తవానికండి దేవుడు శత్రువులను ఏం చేశాడు? చంపేశాడు కదా. ఎవరైతే దేవుడి పాపం చేసిన ప్రతివాడు దేవుడికి శత్రువు. పాపం చేసిన ప్రతి వాళ్ళని దేవుడు ఏం చేశాడు? చంపేయడం అనేది. ఆయనేమో చంపేశాడు, మనల్నేమో ప్రేమించమంటున్నాడు. ఈ వాక్య భావాన్ని నేర్చుకున్నాం ఈరోజు మనం. మీకు దేవుడేమో జలప్రలయంలో 8 మంది తప్ప అందరినేమో చంపేశాడు, ఆయనకో న్యాయం. మనల్ని ఏమంటున్నాడు? మీరు శత్రువులను ప్రేమించండి అయ్యా, మేలు చేయండి అయ్యా, క్షమించండి అయ్యా అంటున్నాడు మనల్ని. అలా చేస్తేనే మీరు చేసిన ప్రేమ, మీరు చూపే ప్రేమ సంపూర్ణమైనట్లు అని చెప్తున్నాడు. దీంట్లో ఉన్న భావం ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, మరొకసారి చెప్తాను వినండి. రోమీయులకు రాసిన పత్రిక 12:20 వచ్చిన. వాస్తవానికండి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎలాగైతే శత్రువుల మీద పగ తీర్చుకున్నానో మీరు కూడా మీ శత్రువుల మీద పగే తీర్చుకోమంటున్నాడు. కానీ ఎలా తీర్చుకోమంటున్నాడు చెప్తున్నాడు. ఎలా తీర్చుకోమంటున్నాడు అంటే ప్రేమతో పగ తీర్చుకోమంటున్నాడు. శత్రువులను ప్రేమించండి అంటే అర్థం ఏంటి ఒకసారి చూడండి. చాలా జాగ్రత్తగా చదవాలి, ఇది రాసుకోవాలి అవసరమైతే. రోమీయులకు రాసిన పత్రిక 12:20 వచ్చింది. చివరిలో చదువమ్మా, ఇంకా కిందకి. అలాగూ చేయుట వలన మొదటి మాట ఏంటంటే శత్రువు అని చూడండి. శత్రువు అన్న మొదటి మాట. చివరి మాట ఏముంది? శత్రువు తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. పగ తీర్చుకోమంటున్నాడు, వద్దంటున్నాడా? పగ తీర్చుకోమనే కదండి. నీ శత్రువు తల మీద నిప్పులు కుప్పపోయమంటున్నాడు. వాడికి హాయిగా ఉంటుందండి అవతలడికి. అంటే మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు అంటే పగే తీర్చుకోమంటున్నాడు. కానీ ఎలా తీర్చుకోమంటున్నాడు అంటే ప్రేమగా తీర్చుకోమంటున్నాడు. ఎలా ప్రేమగా తీర్చుకోవాలి అదే ఇప్పుడు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12:20 వచ్చిన. శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమివ్వు, అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. ఇప్పుడు నిప్పులు కుప్పగా పోయటం అంటే పగ తీర్చుకోవటం, ప్రేమించడం అండి. పగ తీర్చుకోవటమే. ఇంకో మాట చెప్తాను మీకు. మనం చర్చికి వస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, దేవుడు అంటే భయభక్తులతో ఉన్నాము అన్న వెంటనే మనకు ఎవరు ఉండకూడదంటే శత్రువు ఉండకూడదు. అది మెయిన్. అసలు శత్రువు అనేవాడు మనకి ఉండకూడదు. ఉన్నాడు అంటే మనం క్రైస్తవులం కాదు. ఇది కండిషన్.
అయినా కొంతమంది ఎవరికైనా శత్రువులు ఉన్నారు అనుకుంటే వాళ్ళ విషయంలో ఏం చేయమంటున్నాడంటే, ఇక్కడ శత్రువు అంటే అర్థం ఏంటి, కృష్ణమాయికి నేను ఏదో ద్రోహం చేశాను అనుకుందాం. నేను కనపడినప్పుడు ఆయన నాకు, ఉదాహరణకి నేను ఏలూరే వెళ్తాను అనుకోండి, బాగా ద్రోహం చేసిన ఆయన మనసులో ఫుల్గా ఉంది, నా బండికి క్యాచ్ పడింది, ఆగి బండిని తోయటమో లేదంటే కొంచెం వెనకాల పట్టుకుని నడిపించడం చేశాను అనుకోండి, నా నెత్తి మీద ఏం పోసినట్టు ఆయన ప్రేమతో పక్కన. శత్రువు అంటే ఏదో ఏదో అనుకోకూడదు మనం. మనకి ఎవరైతే చిన్న చిన్న మన జీవితంలో, నా జీవితంలో, నాకు, మీ జీవితం చాలా మంది చాలా కీళ్లు చేశారు. ఆ కీళ్లు చేసిన వాళ్ళకి మీరు ఏం చేయకూడదంటే పగ తీర్చుకోకూడదు. అవసరమైతే సాయం చేయి, లేదంటే నోరు మూసుకుని ఉండు. అది దేవుడు కోరుకునేది. అంతేనా? ఇప్పుడు నీ ప్రేమ ఏమైనట్లు 100% పరిపూర్ణుడు. వాస్తవానికి భూమి మీద మనుషులకి ఎవ్వరు శత్రువులు ఉంటారు. శత్రువు అనేవాడు ఎవరంటే అపవాదే మన శత్రువు. ఓకేనా? మనుషులు ఎప్పుడు కూడా మీరు శత్రువులుగా భావించదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, నాకు శత్రువులు ఎవరు లేరంటే మీకు కూడా ఎవరు శత్రువులు ఉండకూడదు. మీకు ఉన్నారు అంటే మీకు ఇంకా 100% సహజ లక్షణం ప్రేమించే విషయంలో రాలేదని అర్థం. ఇప్పుడు అర్థమైందండి. 100% ప్రేమ అంటే ఎలా చూపించినట్లండి? శత్రువు అనే మాట వాడొద్దు మనం, ఎందుకంటే మన శత్రువులు ఎవరు లేరు కదా. మనకు మన జీవిత కాలంలో ఏదైనా కీడు చేసిన వాళ్ళకి అవసరమైతే మేలు చేయండి, అదే పగ తీర్చుకోవటం. వాళ్ళ నెత్తి మీద కుప్పలుగా పోసామంటే వాళ్ళ జీవితాంతం చచ్చిపోతారు. అయ్యో నేను వాడికి అంత ద్రోహం చేశానే, అది ఇంత మేలు చేశాడు, అంత మంచోడు, అంత మంచోడు, చచ్చిపోయే వరకు మదన పడుతూనే ఉంటాడండి. అలా పగ తీర్చుకోమన్నాడు దేవుడు. ఓకేనా? శత్రువు వరకు వద్దు, కానీ మనం అత్తగారు, మామగారు, మరిది గారు, తోటికోళ్ళు, ఏమండి, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, ఈ బంధాలు ఉన్నాయి కదా. ఈ బంధాల దగ్గరే మనం శత్రుత్వాలు వచ్చేస్తున్నాయి. వాడు ఎక్కువ శత్రువు అంటే ఎక్కడ వచ్చేస్తుంది? అక్కడ మనకి తోటికోడ, కుటుంబంలోనే శత్రుత్వం అనేది వచ్చేస్తుంది. ఎక్కడో దాకా. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్యనే మనకి క్షమాపణ అనేది లేకుండా పోతుంది. శత్రువు దాకా వద్దు మనకి. కుటుంబ సభ్యుల మధ్య మనం సమాధానంగా ప్రేమగా ఉండగలిగితే చాలు. ఒక భర్త అంటండి తన భార్యకి వాళ్ళ అమ్మకి పెళ్ళైన 2 సంవత్సరాల నుంచి గొడవలు ఆపలేక ఏం చేయలేక పెళ్లి సంబంధం చూసిన పంతులు గారు జాతకాలు చూశాడు అంటారు. వాళ్ళ జాతకాలు చూసిన ఆయనేనంట. ఆయన దగ్గరికి వెళ్ళి, పంతులు గారు ఇక నుంచి మీరు ఏ పెళ్లి చేసినా భార్యాభర్తల జాతకాలు చూసినా పర్లేదు, చూడపోయినా పర్లేదు, కానీ అత్తగారికి కోడలికి జాతకం కలిస్తేనే పెళ్లి చేయండి అని చెప్పాడు. వాళ్ళిద్దరు జాతకం కలిసింది అనుకోండి, మా జాతకాలు కలవకపోయినా నేను సర్దుకుంటావు అన్నాడంట. ఇప్పుడు ఎవరి జాతకాలు చూడాలి? దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇలా మనం ఏం చేయాలంటే ఇంటిలో ఎవరిని కూడా శత్రువుగా భావించకూడదు. ఇప్పుడు అత్తనైనా, కోళ్ళనైనా, లేదా కోడలైనా, కొడుకునైనా, కూతురునైనా, మనవడినైనా, మనవరైనా, అసలు శత్రువు అనే మనసు మన మనసులోకి రాకూడదు. ఏదైనా మన విషయంలో నేరంగా తప్పుగా చేశారనుకోండి, సైలెంట్గా ఉండండి, దేవుడికి చెప్పండి, ఆయనే ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేం చేయాలంటే సైలెంట్గా ఉండు, చేయగలిగితే మేలు చేయి, లేదంటే కామ్గా ఉండు. మరి ఇది వాస్తవమే కదండి. అలాగని అందరు కోడళ్ళు గయ్యాళ్ళు ఉండరు, అందరు అత్తళ్ళు కూడా గయ్యాళ్ళు కూడా ఉండరండి. వాళ్ళు చేసే పనులు బట్టి వీళ్ళు మారుతారు, వీళ్ళు చేసే పనులు బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమించడమే దేవునికి ఇష్టం. శత్రువునైనా ప్రేమించగలగడమే మన సహజ లక్షణం అండి. దేవుడు మనకిచ్చిన సహజ లక్షణం ఏంటంటే, మనకు శత్రువు అనిపించే వాడిని కూడా మనం ప్రేమించగలగటం దేవుడు మనకిచ్చిన సహజ లక్షణం. ఇదే మనకు దేవుడిచ్చిన సూపర్ పవర్. ఈ సూపర్ పవర్ మనం 100% చేయగలిగితేనే మనం పరలోకానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మీకు ఈ శత్రువుని ప్రేమించడం గురించి 2 సంవత్సరాల క్రితం పాట రాసి 1 సంవత్సరం క్రితం పాట రిలీజ్ చేయడం జరిగింది. అది నా మొదటి ఆల్బంలో 6వ పాటగా పెట్టాను. ఒకసారి ఇప్పుడు వేస్తాను, అందరూ అర్థం చేసుకోండి. దాని ప్రకారం మన జీవితాలని మార్చుకుని దేవుడు మనకిచ్చిన ప్రేమ అనే లక్షణాన్ని పరిపూర్ణం
చేసుకుందాం. ప్రేమ అనే లక్షణాన్ని ఏం చేసుకుందాం? పరిపూర్ణం అనేది చేసుకుందాం. ఇక్కడ కూర్చున్న మీలో మా కోటేశ్వరం తెలుసు మీకు, మా అమ్మ ఎంత గయ్యాలతో మీకు తెలుసు, నేనేం చెప్పక్కర్లే. మరి కోళ్ళ భరిస్తుందా భరించట్లేదా? మా అమ్మ దగ్గరే ఉంటుందండి. మా అమ్మ దగ్గరే మా దగ్గరే మా అమ్మ ఉండటం అనేది జరుగుతుంది. భరిస్తుందా భరించట్లేదా? ఇప్పుడు ఎక్కడ కృష్ణయ్య మా అన్నాడు, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు కృష్ణవాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఏ కష్టాలు ఉండవండి, బోళ్ళు ఉంటాయి. నువ్వు ఎక్కడో దాకొద్దు. ఇంటిలో క్షమించడం, ప్రేమించడం నేర్చుకుంటే నీ ప్రేమ ఏమైనట్లు? పరిపూర్ణమైనట్లు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా మన విషయంలో తప్పు చేస్తే ఏం చేయాలి అనేది నెక్స్ట్ భాగంలో చూద్దాం. అందాక మీకు ఒక పాట వేస్తాను. ఒకసారి ఈ పాట చాలా మంది అపార్థం చేసుకున్నారండి. ఈ పాటని ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు, శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు, శత్రువునకు మేలు చేయువాడే దేవుని కుమారుడు, శత్రువు కొరకు ప్రార్థన చేయువాడే దేవుని కుమారుడు, శత్రువుని హృదయపూర్వకంగా క్షమించువాడే దేవుని కుమారుడు. శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు, శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు. శత్రువు ఆకలి కొని ఉంటే ఆకలి తీర్చాలి కదా, శత్రువు తప్పికొని ఉంటే తప్పిక తీర్చాలి కదా, అలాగూ చేయుటే శత్రువు తల మీద నిప్పులు పోయుటే కదా, శత్రువు ప్రాణము తీయమని దేవుని అడగకూడదు కదా. మన తోటి సహోదరుడు మన శత్రువు కాదు కదా, మన శత్రువు అపవాది కదా. శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు, శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు. సహోదరుని ద్వేషించువాడు అపవాది కుమారుడు కదా, సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు కదా, సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు కదా, సహోదరుని ప్రేమించువాడు దేవుని కుమారుడు కదా, సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు కదా, సహోదరుని ప్రేమిస్తువాడు నిత్య జీవానికి పాత్రుడు కదా. శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు, శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు. నీ కంటిలో దూరము నెంచక సహోదరుని కంటిలో నలుసు చూడనేలా, దేవిని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరు ద్వేషిస్తే ఎలా సహోదరా, చూచుచున్న సహోదరుని ప్రేమించడం రాకపోతే ఎలా సహోదరా, చూడని దేవుని ప్రేమించగలవా, దేవుడు నమ్మగలదా సహోదరా, సహోదరుని ప్రేమించువాడు మరణం నుండి జీవానికి దాటి ఉన్నాడు కదా, సహోదరుని ద్వేషించేవాడు మరణంలో నిలిచి ఉన్నాడు, ఇది సత్యం కదా.
శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు. శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు. శత్రువునకు మేలు చేయువాడే దేవుని కుమారుడు. శత్రువు కొరకు ప్రార్థన చేయువాడే దేవుని కుమారుడు. శత్రువుని హృదయపూర్వకంగా క్షమించువాడే దేవుని కుమారుడు. బ్రదరి నువ్వు విన్నారుగా పాట? శత్రువు ప్రాణము తీయమని దేవునిని అడగకూడదు తెలుసా? ఓ చరణంలో వినే ఉంటారు కిందలాగే ఉన్నారు కదండి. చరణంలో శత్రువు ప్రాణము తీయమని దేవునిని అడగకూడదు. మనకి మీద ఎవరి మీద నేను కోపం వస్తే దేవుడిని ఏమని అడుగుతాను? చాలా మంది నన్ను చంపేతండి, వాళ్ళు బతుకుండా కొడుతండి అంటారు. దీంట్లో ఏమని చెప్పాడంటే పాటలో మీకు, శత్రువు ప్రాణముని అడగకూడదు, మన కంటిలో దోలమని ఎంచక ఎదుటివాని కంటిలో నలుసు చూడలేరా. మన శత్రువు మన సహోదరుడు కాదు, అపవాది మన యొక్క శత్రువు. ఎప్పుడైతే మనకి కీడు చేసిన వారిని వాళ్ళ మీద పగ తీర్చుకోకుండా, వాళ్ళని శత్రువుగా భావించకుండా, అవసరమైతే వాళ్ళకి మేలు చేసే మనసు అనేది మనకుంటే, అదే మనం దేవుడిచ్చిన సహజ లక్షణాన్ని 100% భూమి మీద నెరవేర్చినట్లు. ఈ 100% లక్షణాన్ని ఎవరు నెరవేర్చారంటే యేసుక్రీస్తు ప్రభువులో భూమి మీద నెరవేర్చారు. నెక్స్ట్ భాగంలో మనం జ్ఞాపకాలు చేయమ్మా. సరే, 100% ప్రేమని మనం చూపిస్తే మనకు వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం.